బాపట్ల జిల్లా అద్దంకి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు మంత్రి పొంగూరు నారాయణ. 238 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. అద్దంకి జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 25 లక్షల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన నూతన డైనింగ్ హాల్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడంలో ఇది కీలకమైన కార్యమని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. 238 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం ద్వారా వారిని విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సహించామని మంత్రి తెలిపారు. అనంతరం అద్దంకిపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. మంత్రులు అద్దంకిపట్నంలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. తొలుత అద్దంకిపట్నం ద్వారకా నగర్లో 4.60 కోట్లతో నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రులు, కలెక్టర్ కలిసి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మొక్కలు నాటారు. ఎన్టీఆర్ కాలేజీ చాలా నీట్ గా బ్యూటిఫికేషన్ చేయాలి. ఆ వాటర్ బాడీ చేయమంటే దానికి 6.23 లక్షలుగా శాంక్షన్ చేస్తున్నారని సభాముఖంగా తెలియజేస్తూ అన్నింటికంటే ఇంపార్టెంట్ ఐపాస్ రోడ్ అంటే చాలా పెద్ద మొత్తం ఉంటారు మంత్రి గారు. చిన్న మొత్తం కాదు. ఆయన దాదాపు 15 కోట్లు వస్తుంది. అంతా కాదు. ఈ మధ్య అయితే ఒక 3 కోట్లు, ఒక 2 కోట్లు దాదాపు వస్తే రాష్ట్రంలో రావడం హైయెస్ట్ తీసుకొచ్చిన మీ మంత్రి గారే. చాలా రకమైన బైపాస్ నిర్మించాలని ఇప్పుడు అనుకుంటాము. ఎందుకంటే మన హైవే రద్దీగా ఇప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగి చాలా మంది చనిపోతా ఉన్నారు. మంత్రి గారు చెప్పగానే ముందు ప్రభుత్వం తెప్పించారు. అన్ని కూడా దాదాపు 15 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడు కూడా మంత్రి గారిని చూశారు అనమాట. చూసిన తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుందంటే దాదాపు చాలా మంది నివాసం ఉంటున్నారు. బైపాస్ చేసినప్పుడు వాళ్ళకు కూడా నివాసం పోయింది కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరూ కూడా మన సెకండ్ కూడా ఒక ఎకరం పైన పొడవు చేసి మొత్తం రిపేర్ చేసి మొత్తం లెవెలింగ్ చేసి మొత్తం రెడీ చేసి 50 నుంచి 60 మందికి ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఆ గంట మీద మనం రోడ్ వేసేటప్పటికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ మొత్తం డెవలప్ చేస్తాం. మొత్తం ఇల్లు వేస్తాం, రోడ్